పాస్వర్డ్ చెప్పండి. జానీ ఎస్ పాపా. జానీ ఎస్ పాపా. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లాస్ నో పాపా. టెల్లింగ్ లాస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. హా హా హా. హా హా. ఎవరు ఎక్కువ ఎక్కడ పోతారు సార్? అదోని ఏం పేరానా? రంగస్వామి. ఏం చేస్తుంటావు? రైతు పని. సీట్ బెల్ట్ వేసుకో. అక్కడ నాలక్క ఎడం భుజం నుంచి నడుం కాడికి రావాలి. మెడకాడ నుంచి నేను చూపిస్తానా? మోగుతూనే ఉంటది ఇంకా రస్తా ఉమ్మడి బేజారుకు రాదు. ఇట్లా సౌండ్ వస్తుంటే అది ఏం చేస్తుంటావనా? రైతు పని. హాస్పిటల్ ఓకే ఓకే. ఏమన్నా పెళ్ళయిందా? మంచి పని, వెరీ గుడ్. పాటలు పెట్టాలనా? వద్దులే, కాపీరైట్ వస్తుంది. పిల్లల్ని అలవాట్లు ఉన్నాయా? లిటిల్ వెరీ గుడ్. డాక్టర్ దేవుడా. మీ పేరు? యాక్చువల్లీ ఐఎమ్ న్యూరాలజిస్ట్. న్యూరాలజీ స్పెషలిస్ట్ అన్నమాట. అంతా పాష్ గానే అమెరికా నుంచి వారికి హైదరాబాద్ ఇవన్నీ మావి పంపిస్తుంటాయి అన్నమాట. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేవు. అంటే అనిపిస్తుంది బాడీలో అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి, లోపల తెలియదు. దానికి సంబంధించిన ఏదంతా డాక్టర్ వశీకరణ్ వారు. ఎక్కడ మీరు కోడిమూర్ల నుంచి పోతారా? నుంచి పోదాము. చల్లగా మీకు టెస్ట్ చేద్దాము. మీ హెల్త్ ఇష్యూస్ ఎట్లున్నాయో చూద్దాం. నేను పెట్టుకోవాలి కదా. సారీ. ఓకే, సరే. ఊపిరి పీల్చండి, నోట్ వదలండి, స్పీడ్గా పీల్చండి, బాగా పీల్చండి. దగ్గు వచ్చింది. పీల్చండి, అని గట్టిగా అట్లా. ఇంకోసారి. ఓకే, పీల్చండి, వదలండి. మీకు చాలా సీరియస్ ఇష్యూ ఉంది. మీకు 1 వీక్ బ్యాక్ ఆర్ 1 మంత్ బ్యాక్ ఏమన్నా జలుబు వేసింది కదా, అది మైండ్ లో ఉండిపోయింది. అది ఫిల్టర్ నీళ్ళు పడవు సార్. అదే బాగా జలుబు వేసింది. ఆ జలుబు ద్వారా అది ఉంటది కదా, అది మైండ్కి ఎక్కింది. మీకు చాలా ఇదైపోతుంది కదా. నేను పైన హెడ్ క్వార్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను. హలో గోత. ఒక బెడ్ రెడీ చేయి, పేషెంట్ తీసుకొని వస్తున్నాను. ఏం పేరు?
రంగస్వామి అని పేరు. ఏజ్ ఎంత సార్? ఎక్కడ తీసుకోవచ్చు? ఏజ్ ఎంత? ఏజ్ 40. ఏజ్ 40. తొందరగా రెడీ చేయండి బెడ్. ఓకే, ఆపరేషన్ సాయంత్రం అని పెట్టేసి. ఓకే ఓకే సార్. సార్ తీసుకొని వస్తున్నాను. బాబు కొద్ది లేదు, ఏం లేదు, కార్ ఏం లేదు. ఓకే ఓకే కాదన్నా, సీరియస్ ఇష్యూ అయిపోయింది మీకు. ఇప్పుడు మీకు ఆపరేషన్ చేయాలి తలకి, అది తీయాలా? పాపండి సార్ మీరు. లేదు చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. అవును, ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ అయిపోయింది ఆడ. లేదు, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వాలి. కాదు, ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. లేదు లేదు, మీకు తలలో ఇదే వచ్చేసింది. అవసరం లేదు, పక్క. నో, ఇప్పుడు మీరు చేపించుకోవాలండి. అట్లా చెప్తా, ఆపేది ఉండదు ఇంకా. డైరెక్ట్ సీరియస్ గా పంజాబ్ కాదు, అది రాదు, అది లాక్ పడిపోయింది, అది పాస్వర్డ్ పడింది దానికి. మీరు ఏం చెప్పకుండా ఎక్కించుకోనట మీరు. అది చెప్తున్నాను కదా, జలుబు వేసింది కదా మీకు. ఏం అవసరం లేదు జలుబు, ఏం అవసరం లేదు. మీరు పంజాబ్ పోతా అట్లా అయితే. పంజాబ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పరా అక్కడ సీరియస్ లో మన మాట్లాడు, ఫోన్ మాట్లాడు. డోర్ది కొంచెం ఉండురా, లాక్ చేయండి సార్. యాక్చువల్ గా దాని పాస్వర్డ్ వెంటనే పాస్వర్డ్ చెప్పండి. జానీ ఎస్ పాపా. జానీ ఎస్ పాపా. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లాష్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. హా హా హా. తమాషా చేసినాను నేను. ఆ డాక్టర్ని కాదు, ఏం కాదు, మీతో జోక్ చేసినాను అనమాట. ఇక్కడ చూడు, బండి ఉంది ఇంటి కాడ, ఊరికొస్తున్నా. 2 నిమిషాలు మాట్లాడి దింపేస్తాను. ఓకే, ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కకూడదు. ఎక్కితే ఇట్లా జరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను అనమాట. ఓకే నాకు ఇప్పుడు ఎక్కడ. సరే, నువ్వు కూడా చెప్పండి అన్న, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అన్న. టాక్సీ, బస్సులోనే వెళ్ళండి. వెరీ గుడ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది ఒక చిన్న గిఫ్ట్ అని ఎక్కిన వాళ్ళకి మేము వీళ్ళ తరపు నుంచి, సబ్స్క్రైబర్స్ తరపు నుంచి పంపిస్తుంటారు అనమాట. ఓకే ఓకే, బాయ్ చెప్పేశాను. బాయ్ సార్. నేను ఇంకా చేస్తుంటే కానీ ఫోన్ వచ్చింది. నువ్వు వాళ్ళకి ఫోన్ లో చెప్పి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు టెన్షన్ పడతారేమో అని చెప్పేసి రివీల్ చేసినాను. ఓకే, 7 నిమిషాలు అయింది. మనం నాతో పాటు ఉండేవాడు. బాయ్ చెప్పేసి. బాయ్ సార్.